నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ పార్ట్ 2 అయితే చూడబోతున్నాం. ఏంటి టెక్స్ట్ ఫార్మాటింగ్ పార్ట్ 2 అంటే, లాస్ట్ లెక్చర్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్కి అలైన్మెంట్ ఎలా చేయాలి అన్నది చూసాం, అవునా? అందరూ అది చూసారనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ లెక్చర్ వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ లెక్చర్లో టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్కి మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ డెకరేషన్ అన్నది ఎలా చెయ్యొచ్చో ఈ క్లాస్లో చూస్తాం. టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఉంది, దానికే మనం అండర్లైన్ ఇచ్చుకొని దాన్ని డిజైనింగ్ చేసుకోవాలి బేసిక్గా ఒక టెక్స్ట్ని అని అనుకుంటే దాన్ని మనం చేసుకోవచ్చు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు, ఒక బేసిక్ కంటైనర్ క్రియేట్ చేసి, చూడండి, కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో హాయ్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను. ఇప్పుడు సిఎస్ఎస్కి వెళ్తే కంటైనర్ అని ఇచ్చాను, అంతే. క్లాస్తో సెలెక్ట్ చేసుకున్నాను. చూసుకుంటే ఇక్కడ మీరు డాట్ ఉంది, ఓకే. ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాను, ఓకే. సో ఇప్పుడు హాయ్ అండ్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను, చూడండి, ఓకే. జూమ్ చేస్తాను కొంచెం బాగా కనిపించడం కోసం, ఓకే. ఇది వచ్చేసి మన టెక్స్ట్ హాయ్ హౌ ఆర్ యూ, ఓకే. ఇప్పుడు దీన్ని నేను డెకరేట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మనకి టెక్స్ట్ డెకరేషన్ చేసుకోవడానికి 4 ఆప్షన్లు ఉన్నాయి, ఓకే. ఫస్ట్ వచ్చేసి లైన్. నెక్స్ట్ ఆ లైన్కి కలర్ ఇచ్చుకోవచ్చు. ఆ కలర్ ఇచ్చుకున్న దానికి ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఒక అండర్లైన్ కాకుండా ఒక వేవ్లా కావాలి నాకు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఓమన్ రాసుకునేవాళ్ళం. కొత్త బుక్ కొనుక్కుని ఓమన్ రాసుకుని అండర్లైన్ చేసుకుని అలాగా ఏమన్నా డిజైనింగ్లు ఇచ్చుకోవాలి మన టెక్స్ట్కి అని అంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ అన్నది ఎలా పనిచేస్తుందో చూద్దాం, ఓకే. సో ఇక్కడ నా టెక్స్ట్ ఏముంది, హాయ్ హౌ ఆర్ యూ అని ఉంది. ఇప్పుడు నేను నా టెక్స్ట్కి వెళ్ళి, ఓకే, క్లాస్తో ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కదా, గుర్తుంచుకోండి, ఏదైతే మీరు కంటైనర్లో టెక్స్ట్ పెడుతున్నారో ఆ కంటైనర్ యొక్క క్లాస్ తీసుకోవాలి, ఓకే. దాని పేరెంట్ అనమాట, టెక్స్ట్ యొక్క పేరెంట్. టెక్స్ట్ పేరెంట్ ఎవరు, ఈ డివ్. అలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు, ఓకే. సో ఇప్పుడు నేను కంటైనర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి, టెక్స్ట్ డెకరేషన్ లైన్ అని ఇస్తాను. టెక్స్ట్ డెకరేషన్ లైన్ అని ఇచ్చి అండర్ లైన్ అని ఇస్తాను. దీనికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే. 4th ఆప్షన్ నేను చెప్తాను, ఓకే. అది ఎగ్జాంపుల్తో చెప్తాను 4th ఆప్షన్. ప్రస్తుతానికైతే 3 ఆప్షన్స్ చూద్దాం. అండర్లైన్ నేను ఎప్పుడైతే ఇచ్చానో రిఫ్రెష్ చేస్తే చూడండి, నాకు ఒక గీత వచ్చింది కింద, అవునా? అలాగే మనకి ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఓవర్ లైన్, అంటే నాకు ఇదే లైన్ పైన వస్తుంది అనమాట. ఓవర్ లైన్ అంటారు దాన్ని. చూసారా, లైన్ పైన వచ్చింది. ఇప్పుడు నాకు 2 కాదు, మధ్యలో కావాలి అనుకుంటే కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది, దాన్నే లైన్ త్రూ. ఇవన్నీ వాల్యూస్ అండి. ఇది వచ్చేసి ప్రాపర్టీ నేమ్. మన ప్రాపర్టీ నేమ్ ఏంటి, టెక్స్ట్ డెకరేషన్ లైన్, లైన్ త్రూ, ఇది వాల్యూ, ఓకే. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, చూసారా, నాకు ఇలా వచ్చింది. నాకు 2 ఒక్కసారే పెట్టాలి అని అనుకుంటే కూడా పెట్టచ్చు. ఇప్పుడు లైన్ త్రూ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ నేను అండర్ లైన్ అనిస్తే 2 పనిచేస్తాయి. చూసారా, నాకు 3 ఇచ్చుకోవాలంటే కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఓవర్ లైన్, చూసారా, నాకు 3 పనిచేసాయి, ఓకే. సో అలాగా మీరు ఒక లైన్ కానీ ఏమన్నా ఇచ్చుకోవాలనుకుంటే దీంతో ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే అండర్లైన్ ఉంచుతాను. అండర్లైన్ వచ్చి దాన్ని మనం ఇంకా డిజైన్ చేద్దాం, ఓకే. సో సెకండ్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ కలర్, ఓకే. టెక్స్ట్ డెకరేషన్ కలర్, మీకు ఆల్రెడీ కలర్స్ లెక్చర్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది, ఓకే. కలర్స్ అనేవి ఎలా ఇచ్చుకుంటాము, అది ఈ లైన్కి ఎలా ఇచ్చుకోవాలి అని అంటే దాని ప్రాపర్టీ నేమ్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ కలర్. ఇక్కడ నేను రెడ్ అని ఇస్తాను, చూడండి, రెడ్ అని ఇచ్చి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు అండర్లైన్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో మారింది, అవునా? మీరు ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్యాలెట్ ఓపెన్ చేసి నేను ఈ బ్లూకి వెళ్ళి ఈ బ్లూని సెలెక్ట్ చేశాను, ఓకే. అలా ఆర్జీబీలో ఇచ్చుకోవచ్చు, హెక్స్ కోడ్లో ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు బ్లూ కింద మారింది. సో అలా ప్రస్తుతానికి అయితే రెడ్ ఉంచుతున్నాను, ఓకే. రెడ్ ఉంచి ఇప్పుడు మనకి ఇంకొకటి ఉంది, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్. అది అంటే డిజైనింగ్ చేసుకోవచ్చు దాన్ని. చూసారా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ వేవీ అని ఉంది, చూసారా, ఆ వేవీ ఇస్తాను, చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది మనం ఓమన్ రాసుకుని ఇలా రాసుకునేవాళ్ళం చిన్నప్పుడు, మీకు గుర్తుంటే. మీరు రాసుకున్నారో లేదో తెలీదు, నేనైతే ప్రతి బుక్ ఓపెన్ చేసి ఓమన్ రాసుకుని ఇంకోండి ఇలా డిజైన్ పెట్టేవాడిని. సో అలాగా ఏమైనా డిజైనింగ్లు చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ అని ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే డబల్ లైన్ పెట్టడానికి అనమాట, ఓకే. చూసారా 2 లైన్లు వచ్చినాయి. సో అలాగనమాట. ఇప్పుడు డాటెడ్ అని ఉంది, ఓకే. సో డాటెడ్ అంటే ఏంటి, అందరూ నేను బార్డర్ క్లాసెస్లో చెప్పాను. ఎవరైనా బార్డర్ చూడకపోతే ఆ క్లాసెస్ చూడండి, అందులో కూడా సేమ్ ఇవే చెప్పాను. చూసారా డాటెడ్ వచ్చింది.
అలాగే డాష్డ్ అని ఉంది. డాష్డ్ అని ఇస్తే మీకు డాషిల్లా వస్తాయన్నమాట. చూసారా డాషిల్లా వచ్చినాయి. అలాగా మీరు ఏ స్టైలింగ్ కావాలంటే ఆ స్టైలింగ్లో మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి థిక్నెస్ కావాలి. నాకు థిక్నెస్ అంటే ఏంటి, ఇది ఏదైతే ఉందో నాకు ఇంకా పెద్దగా కావాలి, లేకపోతే ఇంకా చిన్నగా కావాలి. ఇదేంటి స్టాండర్డ్ ఇలాగే వస్తుంది. లేదు నాకు ఇంకా చాలా పెద్ద పెద్దగా రావాలి, ఈ యొక్క విత్ ఏదైతే ఉందో దీనిది, విత్ అంటే ఏంటి, ఈ దీని యొక్క థిక్నెస్ అనమాట. ఆ థిక్నెస్ నాకు కావాలి అని అంటే కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ థిక్నెస్ అనమాట. డెకరేషన్ థిక్నెస్. ఓకే, థిక్నెస్ వచ్చేసి మీరు పిక్సెల్లో ఇచ్చుకోవచ్చు బేసిక్గా. ఓకే, ఆల్రెడీ మీరు పిక్సెల్స్ ఇంకా యూనిట్స్ క్లాస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పిక్సెల్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయని. ఎవరన్నా అవి పిక్సెల్స్ అంటే ఏంటి నాకు తెలియదు అంటే ఒకసారి సిఎస్ఎస్ యూనిట్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒక 5 పిక్సెల్ ఇస్తాను, చూడండి ఎలా వస్తుందో నాకు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఎంత థిక్గా వచ్చిందో. సో అలాగా మీరు ఇప్పుడు నేను ఇక్కడ వేవి ఇచ్చుకున్నా సరే, ఏది ఇచ్చినా సరే, స్టైల్ మీరు ఏది ఇచ్చినా థిక్నెస్ అయితే అదే మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి నేను సాలిడ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇది ఒక ఆప్షన్ అనమాట. సాలిడ్ అంటే బేసిక్గా జస్ట్ అండర్లైన్. చూసారా ఎలా వచ్చిందనమాట. ఒకవేళ మీరు డబల్ ఇచ్చుకోవాలి నేను అనుకుంటే కూడా డబల్ ఇచ్చుకోవచ్చు. డబల్ కూడా సాలిడ్ లాగా పనిచేస్తుంది, కాకపోతే ఏంటి 2 లైన్లు వస్తాయి. అది ఆల్రెడీ మీకు చూపించాను, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఇన్ని నేను రాసుకోవాలా, ఎన్ని 1 2 3 4 రాసుకుంటే నాకు ఎంత వస్తుంది, షార్ట్కట్ ఏం లేదా దీనికి అంటే ఒక షార్ట్కట్ ఉంది. దాన్నే టెక్స్ట్ డెకరేషన్ అని రాసి ఈ ఒక్కొక్క వాల్యూ ఒకటి తర్వాత ఒకటి రాసేస్తే దాన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. షార్ట్ హ్యాండ్ అన్న షార్ట్ కట్ అన్న ఒకటే. ఓకే, ప్రస్తుతానికి నేను ఇది కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి చూడండి, టెక్స్ట్ డెకరేషన్ అని రాసి ఏం రాస్తానంటే అండర్లైన్ సేమ్ ఆప్షన్స్ వాడతాను. ఓకే, ఇక్కడ ఏవైతే రాశానో అవే రాస్తాను. సో మనకి ఇది సేమ్ ఉండడానికి. ఓకే, అండర్లైన్ రెడ్ డబల్ ఇంకా 5 పిక్సెల్. చూసారు అలా రాశాను నేను. టెక్స్ట్ డెకరేషన్ అని ఇచ్చి అండర్లైన్ రాశాను. అండర్లైన్ అన్నది ఖచ్చితంగా మీరు రాయాలి, ఇది కంపల్సరీ అనమాట. ఓకే, ఇది కంపల్సరీ. ఇవి ఆప్షనల్. ఈ రెడ్ డబల్ 5 పిక్సెల్ అని రాశానా అవి ఆప్షనల్, కాకపోతే అండర్లైన్ అన్నది కంపల్సరీగా రాయాలి. ఓకే, సో ఇలా రాసిన మీరు ఇలా రాసిన ఒకటే. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి మీకు తేడా ఏమీ ఉండదు. చూసారా నేను రిఫ్రెష్ చేస్తున్నాను, తేడా అయితే ఏమీ ఉండదు. ఓకే, మామూలుగా అయితే మనం ఎక్కువగా ఇలా రాసుకుంటాం, ఎందుకంటే ప్రతిసారి ఈ 4 అలా రాయాలి అంటే కష్టం కదా. సో అందుకని చెప్పి మనం ఇలా రాసుకుంటాం. బట్ ఎందుకు ఇది అవసరం మనకి, కొన్ని ఆటలకి ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ మీరు ఒకవేళ చూసుంటే నా యాంకర్ ట్యాగ్ HTML లెసన్స్లో డిఫాల్ట్గా నేను అండర్లైన్ ఇవ్వకుండానే నాకు అండర్లైన్ వస్తుంది. అది నాకు అండర్లైన్ నాకు నచ్చలేదు నేను తీసేయాలి అంటే అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ చెప్తానన్నా, ఆ ఆప్షన్ పేరే నన్ అనమాట. ఇక్కడ నేను నన్ అని ఇస్తాను చూడండి. నన్ అన్నది ప్రస్తుతానికి డిఫాల్ట్. రిఫ్రెష్ చేస్తే చూసారా మొత్తం పోయింది. బట్ ఇది తీసేసినా నాకు అండర్లైన్ ఏమి ఉండదు. చూడండి ఇది కూడా కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి రిఫ్రెష్ చేస్తే నాకు అండర్లైన్ లేదు కదా, అవసరం ఏంటి నేను టెక్స్ట్ డెకరేషన్ నన్ను వాడడానికి అని మీరు అడగచ్చు. ఇప్పుడు దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు డివ్ క్లాస్ అని ఇచ్చి బాక్స్ అని ఇస్తాను. ప్రస్తుతానికి ఒక డివ్ క్రియేట్ చేసుకుంటున్నాను. అందులో నేను ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. అందరికీ యాంకర్ ట్యాగ్ తెలుసు అని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా నా యాంకర్ ట్యాగ్ HTML లెసన్స్లో వెళ్ళి చూడండి. ఓకే, హెచ్రిఫ్ వచ్చేసి నేను ప్రస్తుతానికి ఎంటీ ఉంచుతున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక క్లాస్ ఇచ్చుకుంటాను. క్లాస్ వచ్చేసి లింక్ అని ఇస్తాను. బేసిక్గా ఇవి లింక్స్ ఒక పేజ్ నుంచి పంపించడానికి కానీ, లేకపోతే మన పేజ్ ఏదైనా సెకండ్ పేజ్ ఉంటే అది ఇవ్వడానికి కానీ మనం లింక్స్ వాడతాం. అవునా, ఇక్కడ నేను గూగుల్ అని ఇస్తాను ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోవాలి ఎందుకంటే అతుక్కున్నట్టు వస్తాయి కదా. సో అందుకని చెప్పి బీఆర్తో ప్రస్తుతానికి నేను గ్యాప్ ఇచ్చుకుంటాను. ఓకే, బీఆర్ అంటే ఏంటండి అందరికీ తెలిసి అనుకుంటున్నాను, బ్రేక్. ఇప్పుడు చూడండి నేను రిఫ్రెష్ చేస్తే నాకు గూగుల్ అని వచ్చింది. నేను ఇక్కడ దీనికి అండర్లైన్ పెట్టలేదు, కానీ డిఫాల్ట్గా నాకు అండర్లైన్ వచ్చేసింది. చూసారా, నేను ఇక్కడ చూసుకుంటే బాక్స్ కానీ లింక్ కానీ నా సిఎస్ఎస్లో నేను ఇవ్వలేదు ఏమీ. బాక్స్కి కానీ ఏమీ నేను సిఎస్ఎస్ ఇవ్వలేదు, కానీ నాకు డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్కి డిఫాల్ట్గా ఈ లైన్ వస్తుంది. ఈ లైన్ నాకు నచ్చలేదు, నేను తీసేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ యాంకర్ ట్యాగ్ ఏంటి క్లాస్తో సెలెక్ట్ చేసుకుందాం, లింక్ అనమాట. సో ఏం చేస్తారంటే డాట్ లింక్ అని సెలెక్ట్ చేసి టెక్స్ట్ డెకరేషన్, ఓకే, టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని పెట్టండి. ఓకే, నన్ను నేను ఎప్పుడైతే పెట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు పోయింది. చూసారా లైన్. అలాగా యాంకర్ ట్యాగ్స్
అలాగే ఎప్పుడైనా మీకు లైన్ డిఫాల్ట్గా వస్తే దాన్ని తీసేయడానికి మీరు బేసిక్గా టెక్స్ట్ డెకరేషన్ నన్ అని వాడతారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను టెక్స్ట్ డెకరేషన్ లెసన్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఏంటా ప్రాపర్టీస్ అన్నవి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, అంతవరకు ఉంటాను.